ఒక రాజ్యాంగ సవరణ బిల్లు, ఇన్ఫ్యాక్ట్ 3 బిల్లులు. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్రపాలిత ప్రాంతాలకి, ఇంకోటి జమ్మూ కాశ్మీర్కి. ఇది చాలా పెద్ద గందరగోళమైంది. ఈవెన్ పార్లమెంటు మొత్తం దద్దరిల్లిపోయింది. దీనికి సంబంధించి అమిత్ షా గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఇప్పుడు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. అంటే ఎవరు పీఎంలుగా కానీ లేకపోతే ముఖ్యమంత్రులుగా ఉండాలి, జైల్లో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్న వాళ్ళు పరిపాలించడానికి అర్హులా కాదా అనేటువంటి సంగతి. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అగైన్ మన ఎస్ఐఆర్ లాగానే దీనికి కూడా ఒక బ్యాక్ స్టోరీ ఉంది రాజుగారు. మీకు గుర్తుంటుంది, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక క్యాబినెట్ రెసల్యూషన్ పాస్ చేశారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కొత్త చట్టం తీసుకురావడం. దాంట్లో ఏం చెప్పారంటే, మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ మీ పదవిని మీరు రాజీనామా చేయక్కర్లేదు. ఓకే, యూజువలీ ఇదేంటంటే మినిమం 2 years మీకు జైలు శిక్ష పడితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. అది రాహుల్ గాంధీ కూడా కొన్ని రోజులు మీకు గుర్తుంటుంది, డిస్క్వాలిఫై అయ్యారు అట్లా. సో అది చేయకూడదు, వాళ్ళు అదే పదవిలో ఉండొచ్చు అని చెప్పి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఒక చట్టానికి ఒక అంగీకారం ఇచ్చారు కేబినెట్ లో. అదే అనౌన్స్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నడుస్తున్నప్పుడు, కాంగ్రెస్ వాళ్ళకి ప్రెస్ కాన్ఫరెన్స్ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీ నడుస్తున్నప్పుడు రాహుల్ గాంధీకి వచ్చి ఒక పెద్ద డ్రామా చేశారు, మీకు గుర్తుంటుంది. వచ్చి ఒక కాగితం తీసుకొని రెజల్యూషన్, అక్కడ టేబుల్ మీద పడున్న రెజల్యూషన్ తీసుకొని చింపి పక్కన పడేశారు. నేను దీన్ని అంగీకరించాను, ఎవరెవరు దొంగతనం చేశారు, ఎవరెవరిని శిక్షించారు వాళ్ళందరూ జైలుకి వెళ్లాల్సిందే, వాళ్ళు రాజీనామా చేయాల్సిందని చెప్పి పెద్ద గొడవ చేశారు రాహుల్ గాంధీ. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం ఏంటండి అదే. మోదీ గవర్నమెంట్ ఏమంటున్నారు, మీరు ముఖ్యమంత్రి అయినా, మీరు ప్రధానమంత్రి అయినా, మీరు హోమ్ మినిస్టర్ అయినా, మీరు ఎవరైనా కానీ ఎక్సెప్ట్ ఫర్ కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, వీరిని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ వాళ్ళ పదవి నుంచి ఆ రోజులు ఎప్పుడెప్పుడు శిక్షిస్తారో వాళ్ళు ఆ రోజు ఆ పదవి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది, లేకుంటే వాళ్ళని డిస్మిస్ కూడా చేయొచ్చు. 31 రోజుల పాటు జైల్లో. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంది రాజుగూడ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంది. వాళ్ళకి వారం అనుకుంటాను, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. వారం రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులో జైల్లో వేస్తే మిమ్మల్ని ఆటోమేటిక్ సస్పెండ్ చేస్తారు. ఈ చట్టం ఎంప్లాయీస్కి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓన్లీ ఆ పీరియాడిసిటీ గురించి నాకు కొంచెం డౌట్ ఉంది, అది వారమా 14 రోజులు అని. కానీ అక్కడ కూడా ఉంది వాళ్ళకి. సో ఈ పొలిటీషియన్స్కి ఎందుకంటే ఇది స్పెసిఫిక్గా మీరు ఒక మాట గుర్తుపెట్టుకు, ఇది ఎందుకు ఎక్కడి నుంచి వస్తుందంటే, లాలూ ప్రసాద్ని వీళ్ళు అప్పుడు ఆ టైంలో కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. దానికోసం మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఆ చట్టం తీసుకొచ్చారు. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ అప్పుడు జైల్లో ఉన్నారు, రాబరీ దేవి ముఖ్యమంత్రి చేశారు ఆయన. దాని తర్వాత మనం చూసాం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి నేను గవర్నమెంట్ నడిపిస్తా అన్నారు ఆయన. కానీ సుప్రీంకోర్టు ఆయన మొత్తం దాన్ని మర్డర్ చేసి పడేసారు. ఒక్క ఫైల్ కూడా ఆయన పంపించకూడదని చెప్పారు సుప్రీంకోర్టు. దాంతో ఆయన ఏం చేయలేకపోయాడు, సంతకం కూడా పెట్టలేదు ఫైల్ మీద. సంతకం పెట్టకపోతే గవర్నమెంట్లో నడుస్తుందండి, ముఖ్యమంత్రి సంతకం పెట్టకపోతే. దెన్ వి సా హేమంత్ సోరెన్ కేసులో కూడా ఏం చేశారు, ఆయన ఇంకొక డమ్మీ క్యాండిడేట్ పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా పెట్టుకొని ఆయన పనులన్నీ చేయించుకున్నారు. ఈ పర్టికులర్ చట్టం ఇప్పుడు ఒక సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది అనుకోండి, కానీ దీని ప్రకారం స్పెసిఫిక్గా ఏం చెప్తున్నారంటే, ఈ ఎవరెవరు కన్విక్ట్ అయ్యారు నెలపాటు జైల్లో ఉంటే మీరు ఆ పదవి నుంచి రాజీనామా చేయాల్సిందే. మీరు మళ్ళీ మీ కన్విక్షన్ని ఓవర్టర్న్ చేయడము స్టే చేస్తే మళ్ళీ మీరు తిరిగి రావచ్చు. కానీ ఎప్పుడు దాకా మీ కన్విక్షన్ ఉందో నెలపాటు మీరు ఉండలేరు అని చెప్పి తీసుకొచ్చారు. దీనికి ఎందుకు గొడవ చేయడం నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది బీజేపీ వాళ్ళు కావాలని చెప్పి మా ముఖ్యమంత్రుల్ని కిందకు దింపడానికి ట్రై చేస్తున్నారు. సో వీళ్ళ ముఖ్యమంత్రులు ఎవరున్నారండి, ఒక సిద్ధరామయ్య గారు ఉన్నారు, ఒక రేవంత్ రెడ్డి ఉన్నారు, దాని తర్వాత వీళ్ళ హిమాచల్ ప్రదేశ్లో సుక్కు గారు ఉన్నారు, దాని తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నదంతా వీళ్ళ అలయన్స్ పార్టీ. ఒకటి మమతా బెనర్జీ, ఒకటి స్టాలిన్, ఒకటి పినరాయి విజయన్, అటువైపు ఏమో జార్ఖండ్లో మనం చూస్తే హేమంత్ సోరెన్. వీళ్ళు అఫ్కోర్స్ పంజాబ్ వాళ్ళు లేరంటున్నారు, వీఆర్ నాట్ ఇండియా అలయన్స్ అంటే. సో భగవంత్ మాన్ ఇస్ రూల్డ్ అవుట్. సో దీనికి మనం అడగాల్సిన ప్రశ్న, వీళ్ళకి భయం ఏంటి, మీకు ఎందుకు భయం? మీరు చట్టాన్ని ఉల్లంఘించలేదు, మీరు జైలుకి వెళ్ళట్లేదు అంటే మీకు ప్రాబ్లం లేదు కదా, మీరు ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు అంటే మీకు ఏదో భయం ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు చెప్పట్లేదు. మీ రాహుల్ గాంధీ అన్నారు అట్లాంటి చట్టం కావాలని చెప్పారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కాన్స్టిట్యూషన్ క్లబ్ లో. మోదీ గారు అదే చేశారు, అదే చట్టం తీసుకొచ్చారు, మళ్ళీ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రాహుల్ గాంధీ ఒక మాట అనలేదు, ఆలోచించండి దీని గురించి. చేస్తున్న గొడవ అంతా కేసీ వేణుగోపాల్, మన మల్లికార్జున్ ఖర్గే, పాపం వాళ్ళని చాలా, నేను ఇంగ్లీష్లో అంటారు కదా, ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. ఎందుకంటే ఆయన వాళ్ళని ఒక డైలీ వేజ్ వర్కర్ లాగా వాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తే, రాహుల్ గాంధీ ఏం చెప్తే దాని ఎస్ భజన పడాల్సింది, అది లాజిక్ కూడా లేకుండా మాట్లాడతారు.
పార్లమెంట్లో మనం చూసాం. కేసీ వేణుగోపాల్ అన్నారు, ఓ అమిత్ షా గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన రాజీనామా చేశారంటే మర్చిపోయారు. ఆయన అరెస్ట్ చేయకన్నా అప్పుడే రాజీనామా చేశారు అమిత్ షా గారు. అఫ్కోర్స్ అది ఫేక్ కేసు ఉంటే తర్వాత తెలిసింది ఫేక్ కేసు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కేసు, అప్పుడే తెలుసు. కానీ రాజీనామా చేశారు. కేసీ వేణుగోపాల్కి అంత బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. ఆలోచించండి, ఆయన కూర్చున్న కుర్చీ సోనియా గాంధీ చేంబర్ బయట కూర్చుంటే అహ్మద్ పటేల్ లాగా. అహ్మద్ పటేల్ ఎక్కడ ఉండే, కేసీ వేణుగోపాల్ ఎక్కడ ఉన్నారు అందరికీ తెలుసు. అది లాజిక్ అనమాట. ఇది అసలు నా పొలిటికల్ నాలెడ్జ్ లేదు, కాన్స్టిట్యూషన్ గురించి అసలు అవగాహన లేదు, ఏం లేదు. ఏదో వ్యతిరేకించాలి, మోదీ గారిని వ్యతిరేకిస్తున్నారంటే ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ లాగానే. ఓట్ చోరీ క్యాంపెయిన్ నడుస్తున్నప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో జరిగిన అవకతవకల గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? వయనాడు కానీ రాయబరేలీ కూడా మీరు ఓడిపోయిన కాన్స్టిట్యున్సీలో మీరు దాని మీద ఫోకస్ చేస్తున్నారు. మీరు గెలిచిన కాన్స్టిట్యున్సీ మీద మీరు ఫోకస్ చేయట్లేదు. మీరు కూడా దొంగ ఓటుతో కలిస్తే మీరు ఏం చేస్తారు? డాటా క్లీనప్ కోసం మనం ఇంత డీటెయిల్గా మాట్లాడాం ఫస్ట్ సెక్షన్లో దాని గురించి. సో డెఫినెట్గా ఈ చట్టాన్ని మార్చడం మంచిది. సెలెక్ట్ కమిటీకి వెళ్ళి సెలెక్ట్ కమిటీ కొంచెం అనలైజ్ చేసి దాన్ని కొన్ని పాయింట్స్ డ్రాప్ చేస్తారు, కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు, యూజువలీ నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత బిల్లుగా వస్తుంది అన్నమాట. కానీ అప్పుడు కూడా వీళ్ళు గొడవ చేస్తారు. పార్లమెంట్లో మనం చూసాం ఈసారి టెక్నికలీ 30% జరిగింది పార్లమెంట్ వర్క్. ఈసారి మొత్తం గొడవ, రోజుకి ఇది ఎస్ఐఆర్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన క్లీన్ సిగ్నల్ తర్వాత కూడా అంగీకరించట్లేదు. అంటే వీళ్ళకి చట్టం అనేది వద్దు, మాకు రూల్ అనేది వద్దు, మాకు ఫ్యామిలీ రూల్ ఉండాలి భారతదేశంలో. బంగ్లాదేశ్లో ఏం జరిగింది అదే మేము కూడా ఇక్కడ చేస్తామని ట్రై చేశారు. మన ఒక రీల్ ఒకటి మనం నేషనల్ స్టాప్ చేసిన ఒక రీల్ చాలా వైరల్గా తిరుగుతున్నారు. చాలా మంది నాకు రిటర్న్ పంపించారు. అది బంగ్లాదేశ్లో జరిగిన అదే టెక్స్ట్ బుక్, సేమ్ ఓటు ఫ్రాడ్ జరిగింది, ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేయడము, షేక్ హసీనా మీద దాడి చేయడము, దాని తర్వాత ఆమెను తరిమి కొట్టడం, ఇదంతా ఒక జార్జ్ సోరోస్ సిఐఏ టెక్స్ట్ బుక్ అనమాట. అదే ఫార్ములా ఇక్కడ కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా రాదు, ఎందుకంటే ఇక్కడ ఒకటి మనకి డెమోక్రసీ ఉంది, మన దగ్గర జ్యుడిషియరీ ఇప్పుడు కూడా ఇండిపెండెంట్ గా కొంచెమన్నా ఇండిపెండెంట్ గా ఉంది. మన ఆర్మీ దీంట్లో అంతా పడరు, చాలా క్లియర్ గా వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసుకుంటూ పోతారు రాజ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. కానీ యాక్చువల్గా ఈ బిల్లు తేవడం వెనక ఒక విధంగా సాహసోపేతమైన నిర్ణయమే. ఎందుకంటే అతన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు ఇందులో. ప్రైమ్ మినిస్టర్ కూడా దీనికి ఏమీ అతీతం కాదని చెప్పడం ద్వారా ఆల్రెడీ ఇక్కడ ఈ రెజీమ్ చేంజ్ అయినటువంటి కాన్స్పిరసీ అప్పటి నుంచో ఉంది, డీప్ స్టేట్ ఇదంతా ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ బిల్లును తీసుకురావడం ద్వారా తాము ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామో మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెబుతోంది. తర్వాత ఏంటంటే సార్, మన పాలిటిక్స్లో చాలామంది యూత్కి ఇదేదో ఒక బురద గుంట, లేకపోతే ఇదో ఒక అన్టచబుల్, దీన్ని మనం ముట్టుకోకూడదు, దీంట్లోకి మనం ఒక జడ పదార్థము, దాన్ని మనం మార్చలేమన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఈ బిల్లు ద్వారా కొంచెం అకౌంటబిలిటీ తీసుకురావడానికి కానీ, లేదా యూత్ రాజకీయాల్లోకి ఆసక్తి చూపించడానికి ఏమైనా కొంతవరకు ఉపయోగపడుతుందా? మన దేశంలో ట్రాజడీ ఏంటంటే పని లేని వాళ్ళందరూ పాలిటిక్స్కి వచ్చేసారు. మీరు చూడండి, నార్మలీ ఎడ్యుకేటెడ్ లెవెల్లో ఉన్న మంది ఒక 5% మంది కూడా పాలిటిక్స్లో ఉండరు. వాళ్ళు ఏమంటారంటే చాలా డర్టీ గేమ్ ఇది, లంచాలు, అది ఇది గొడవ, మా దగ్గర డబ్బులు లేవు, మీరు ఐదర్ మీ గ్రాండ్ ఫాదర్ పెద్ద పొలిటీషియన్ ఉండాలి, మీ ఫాదర్ పెద్ద పొలిటీషియన్ ఉండాలి, మీ అమ్మగారు పొలిటీషియన్గా ఉండాలి, లేకుంటే మీకు ఏదైనా గాడ్ ఫాదర్ పొలిటిక్స్లో ఉండాలి, అట్లాంటి మనుషులు పాలిటిక్స్లో వస్తారు అని ఒక రీజనింగ్ వచ్చేసింది వాళ్ళకి. దానికోసం చూడండి, ఇప్పుడైనా ఎవరైనా యంగ్స్టర్స్ దగ్గర పాలిటిక్స్ గురించి మాట్లాడితే వాళ్ళకి అసలు నచ్చదు. మన సబ్జెక్ట్ కాదు అది. వాళ్ళంటారు ఈ హేట్ పొలిటీషియన్స్ అంటారు, ఎందుకంటే వీళ్ళు చూస్తున్న పొలిటీషియన్స్ ఇట్లాంటి. సో మీరు ఒక రాహుల్ గాంధీని చూడంగానే, మీరు ఒక పేరు తీసుకొని కానీ మన దగ్గర ఉన్న ముఖ్యమంత్రులను చూడంగా మీరేమంటారు, మన దగ్గర ఉన్న పొలిటీషియన్ జూనియర్ లెవెల్లో ఉన్న కొంతమంది చూస్తే ఏంట్రా వీళ్ళు అంటారు. వీళ్ళకి ఏం ఉద్యోగం ఉండదు, ఏముండదు, ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటారు. ఎందుకంటే దాంట్లో దిగంగానే డబ్బులు సంపాదించుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు, ఉన్న స్థలాలన్నీ కొట్టేసి కబ్జా చేసుకోవచ్చు. ఓకే, వెళ్ళి షాప్ కీపర్స్ని, ఇండస్ట్రియల్స్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవచ్చు, బిల్డర్స్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. ఇది వీళ్ళ పని అన్నమాట. సో ఈ బిల్లు చట్టం ఎంత తీసుకొచ్చినా కానీ రాజు గారు, మన పొలిటిక్స్ క్లీనప్ కావాల్సింది. కానీ దాంట్లో మనం చాలామంది అంటాం, చాలామంది యంగ్స్టర్స్ రావాల్సిన ఫీల్డ్ ఇది అదని, కానీ జరగదు. ఎందుకంటే దీంట్లో వస్తున్న మనుషులు, ఇప్పుడు నేనున్న కేరళలో కూడా చెప్తున్నాను, ఖద్దరు వేసుకొని పొద్దున్న తిరుగుతారు 9 గంటలు కాగానే. వాళ్ళకి ఉద్యోగం లేదు, ఏం లేదు. కాలేజ్ లెవెల్ నుంచి, స్కూల్ లెవెల్ నుంచి పాలిటిక్స్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఫైనల్ ఏమేంటి, ఒక 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు సంపాదించుకొని
మంచి పెద్ద ఇల్లు కట్టుకొని ఇది సుకూన్గా నడిపించుకోవాలి జీవితం, కష్టపడి పని చేయక్కర్లేదు. ఇది వాళ్ళ ఫైనల్ ఎయిమ్. దాంట్లో ఒక ఎమ్మెల్యే ఎంపీ అయితే ఇంకా మంచిది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేము. చాలా మంది నాగా అడుగుతారు, సురేష్ గారు మీరెందుకు పాలిటిక్స్ వెళ్ళట్లేదు? నేను చిన్నప్పుడు నాకు గుర్తు, నా కాలేజ్లో ఉన్నప్పటి నుంచి నేను చాలా మంది యూత్ ఆర్గనైజేషన్స్లో ఉన్నాను, కానీ మన పాలిటిక్స్లో ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే మన దగ్గర అంత డబ్బులు లేవు, ఒకటి గాడ్ ఫాదర్ లేవు, ఇంకోటి మనకు ఇంట్రెస్ట్ లేదు. అఫ్కోర్స్ డిబేట్ చేయడము మాట్లాడడంలో నాకు చాలా ఇంట్రెస్ట్, కానీ దాట్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. మనతో కాదు రాజుగారు అంతా. ఇది మీరంతా చట్టాన్ని మార్చినా కానీ మన దగ్గర చూసాం, మనం ఎమ్మెల్యేలను కొనుక్కోవడం కానీ ఎమ్మెల్యేలు పార్టీలు మార్చుకోవడం కానీ ఇదంతా నడుస్తూనే ఉంటుంది. ఇట్స్ నో సొల్యూషన్. కానీ కొంతమంది చెప్తున్నారు, యాక్చువల్గా కొంతమంది అనలిస్టులు చెప్తున్నారు, దీంతో కొంచెం అకౌంటబిలిటీ పెరుగుతుంది. జైల్లో ఉండి కూడా ఎలా పరిపాలన చేస్తారు మీరు చెప్పారు ఇందాక ఎగ్జాంపుల్, లాలూ ప్రసాద్ యాదవ్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ ఆవిడని పెట్టి వెళ్ళారు. ఇక్కడ హేమంత్ సోరెన్ కానివ్వండి, కేజ్రీవాల్ ఎగ్జాంపుల్ కానీ మీరు చెప్పారు. దీన్ని తీసుకురావడం ద్వారా కొంత అకౌంటబిలిటీ పెరుగుతుంది. గతంలో మోదీ గారు స్వచ్ఛ భారత్ చేశారు, ఇక్కడ రాజకీయాల్లో స్వచ్ఛ భారత్ మొదలైందని చెప్పి ఆప్టిమిస్టిక్గా కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రాక్టికల్గా చూడండి, కరెక్ట్, అది కరెక్టే, దాంట్లో డౌట్ లేదు, ఒక ఆప్టిమిజం ఉంది. మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ కూడా తీసుకొచ్చారు ఈ చట్టం కింద. ఆలోచించండి, ఆయన ఈజీగా చెప్పొచ్చు ప్రైమ్ మినిస్టర్ చట్టం కింద రారు అని చెప్తే ఏం చేసుకుంటారు, అప్పుడు పెద్ద గొడవ చేస్తారు. మోదీ గారు చూడండి కావాలని చేస్తారు, భయపడుతున్నారు. మోదీ గారు తీసుకొచ్చిన తర్వాత ఏమంటున్నారు, అదంతా ఫేక్ అండి, ఇదంతా ఏం లేదు, రేపు మా రాహుల్ గాంధీ వస్తే రాహుల్ గాంధీని తీసేయడం చేస్తున్నారండి. ఆలోచించండి, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎక్కడ పోతుంది వీళ్ళకి. సో ఒక క్లీనప్ మంచిదే, కానీ ఐఎమ్ వెరీ స్కెప్టికల్ రాజు గారు. ఎందుకంటే ఈ పాలిటిక్స్ చూసి 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 నేను ఆల్మోస్ట్ 39 సంవత్సరాల నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను చూస్తున్నాను. వీళ్ళు డెనిగ్రేషన్, మన ముందున్న పాలిటిక్స్, ముందున్న వాజ్పేయి గారి స్పీచ్లు కానివ్వండి, జార్జ్ ఫెర్నాండెస్ స్పీచెస్ కానీ, చాలామంది మధులిమాయే, జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరూ లెజెండ్స్ అనమాట ఆ టైంలో. అట్లాంటి వాళ్ళు లేరు ఇప్పుడు. వాళ్ళందరూ ఇప్పుడు ఉంటే కూడా మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది వాళ్ళని. అంత ఆనెస్ట్గా ఉన్న మనుషులు చాలా తక్కువ. కానీ మిస్యూజ్ ఆఫ్ లా అని చెప్పి అప్పుడే రకరకాల సాకులు వంకలు దీని మీద పెడుతున్నారు. మేబీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తారనుకుంటారు. ద ఎండ్ ఆఫ్ ద సెలెక్ట్ కమిటీకి ఆల్రెడీ పోయింది, ఆల్రెడీ రెఫర్ టు సెలెక్ట్ కమిటీ వెళ్ళింది. వచ్చే పార్లమెంట్ సమావేశాల కల్లా ఇది చట్ట రూపం వచ్చేస్తుందా, లేకపోతే ఇంకా దీనికి ఏమైనా అడ్డంకులు అవరోధాలు ఏమైనా? అడ్డంకులు ఉంటాయి. జేపీసీలో సెలెక్ట్ కమిటీలో అడ్డంకులు ఉంటాయి, 100% ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు, మిగతా ఆపోజిషన్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. కానీ గవర్నమెంట్కి ఎప్పుడు మెజారిటీ ఉంటుంది. గవర్నమెంట్ కావాలంటే చట్టం తీసుకురావాలి. దీనికన్నా ముందు మనం చూస్తాం చాలా మటుకు చట్టాలు అట్లనే తీసుకొచ్చారు గవర్నమెంట్. సో డెఫినెట్గా ఇది కూడా అయిపోతుంది, చట్టరూపం ఎంత రెసిస్టెన్స్ ఉన్నా కూడా చట్టరూపం దాల్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.